ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎపిసోడ్లో సస్పెన్స్కు తెరపడింది. అంతా ఊహించినట్టే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మంగళగిరిలో ఉన్న టీడీపీ ఆఫీసులో నేడు చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకునున్నారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆయన అనుచరులు భారీగా టీడీపీలో చేరనున్నారు. సుమారు 5,000 మందితో కన్నా టీడీపీలోకి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎపిసోడ్లో సస్పెన్స్కు తెరపడింది. అంతా ఊహించినట్టే ఆయన టీడీపీలో చేరనున్నారు. మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నేడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక కన్నాతో పాటు ఆయన అనుచరులు భారీగా టీడీపీలో చేరనున్నారు. సుమారు 5,000 మందితో టీడీపీలోకి వెళ్లనున్నారు కన్నా లక్ష్మీనారాయణ. మాజీ మంత్రి, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇక ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, ఈరోజు మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ రోజు మధ్యాహ్నం 2:48 ఆయన పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా జిల్లా వ్యాప్తంగా ఆయనకున్న అభిమానులందరూ కూడా మెల్లమెల్లగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. మొత్తంగా అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పల్నాడు ప్రాంతంలో మంచి పట్టున్న నాయకుడిగా కూడా ఈయనకి కన్నా లక్ష్మీనారాయణకి మంచి పట్టున్న నాయకుడు. అటువంటి సందర్భంలో పల్నాడు ప్రాంతం నుంచి సుదూర ప్రాంతం అయినటువంటి పల్నాడు ప్రాంతం నుంచి కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పట్టణంలో వివిధ ప్రాంతాల్లో కూడా వివిధ కూడల్లో కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆయన టీడీపీ పార్టీలో చేరడాన్ని హర్షిస్తున్నట్లుగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి పెద్ద కాన్వాయ్గా కూడా వెళ్లేందుకు ఆయన సిద్ధపడ్డాడు. మొత్తంగా 500 కారులతో ఆయన భారీ ర్యాలీగా బయలుదేరి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత 2:45 గంటలకు ఆయన్ని కండువా కప్పి చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే కన్నా ఇంటి దగ్గర కోలాహలం అయితే స్టార్ట్ అయింది. మరొక గంటలో అక్కడికి అన్ని ప్రాంతాలకు సంబంధించి, జిల్లాలో వివిధ ప్రాంతాలకు సంబంధించి కన్నా అభిమానులు, అదేవిధంగా కన్నా అనునయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత 12 గంటల సమయంలో ర్యాలీగా వెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తానికి కన్నా లక్ష్మీనారాయణకి సంబంధించి కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా కూడా జిల్లాలో పట్టున్నటువంటి నాయకుడు. ఆయన ఏదైతే ఈ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందుల మూలాన బయటకు వచ్చినట్టు ఆయన చెప్పడం జరిగింది. 16వ తేదీన ఆయన పార్టీకి రిజైన్ చేశారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే 16వ తారీఖు ముందు, నెల రోజుల ముందే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన అభిమానులందరినీ కలవటం, వాళ్ళతో మాట్లాడటం అనేది కూడా జరిగింది. వాళ్ళందరూ ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా కూడా ఆయన టీడీపీ పార్టీలోకి వెళ్తున్నట్టు కూడా తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ కొంత కోలాహలమైన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ రవికృష్ణ.